వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో యువ రైతు మృత్యువాత పడ్డాడు. ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన పాలపల్లి రమేష్ కింద పడిన సర్వీస్ వైర్ ను సరిచేస్తుండగా షాక్ కు గురై చనిపోయాడు. రమేష్ మృతితో భార్య గౌరమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. మృతుడికి కొడుకు ప్రదీప్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో యువ రైతు మృత్యువాత పడ్డాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్, చెప్పండి, యువ రైతు కరెంట్ షాక్ తో మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా యాలల మండలం ముద్దాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో యువ రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలపల్లి రమేష్ తన 10 గుంటల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాడు. ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి సర్వీస్ వైర్ కింద పడి ఉండడం గమనించడంతో దాన్ని సరిచేసే క్రమంలో కరెంట్ షాక్ గురై మృత్యువాత పడ్డాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే చేస్తుందని గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ రైతు మృతితో ముద్దాయిపేట గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. రమేష్ మృతితో ఒత్తిడి భార్య గౌరమ్మ, కొడుకు ప్రదీప్, కుమార్తె శ్రీజ అనాథలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రమేష్ చనిపోయాడని, రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.